చేసినాం, రాజకీయ పార్టీగా ప్రమాక వాగ్దానం చేసినాం, అమలు చేసి అలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దానికి పొరపాటు అవుతుంది. ఇప్పటికే 18 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. బలైన వర్గాల ప్రాతినిధ్యం 42% ఎన్నికలు జరుగుతూ చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్లయితే భవిష్యత్తులో చట్టసభలకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తంగా జరిగే విధంగా అందరూ సహకరించాల. చట్టంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్న అందరిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలైన వర్గాల నాయకులార విశ్వాసం, ధైర్యంగా కుల సంఘాల పేరు మీద, మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జెయింట్ యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేసిరో దీనికి ఎవరైనా అడ్డొస్తే అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకుండా ఉక్కు కవచంగా నిలబడి మన రిజర్వేషన్లను కాపాడుకునే ధైర్యంతో ముందుకు నడవాలని